చూడండి ఫ్రెండ్స్, మన కంప్యూటర్లో గ్రాఫిక్స్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉపయోగిస్తుంది. సో ఇప్పుడు మనకు గనక ఒకవేళ మీరు హై రెజల్యూషన్ గేమ్స్ కానివ్వండి, లేకపోతే హై రెజల్యూషన్ వీడియోస్ కానివ్వండి మీరు చూడాలి అనుకున్నప్పుడు, సో మీకు అయితే గ్రాఫిక్స్ కార్డ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఆ గ్రాఫిక్స్ కార్డు లేకపోతే మాత్రం చాలా మనకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే వీడియో కూడా సరిగా ప్లే అవ్వదు, బ్లర్ అవ్వడము, అదేవిధంగా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ సో లాగ్ అవ్వడం, అంటే లాగ్ అవుతూ ఉంటుంది, అంటే మనం బఫరింగ్ అవుతూ ఉంటుంది, సో సరిగా వర్క్ అవ్వదు అన్నట్టు. సో మీ కంప్యూటర్లో ఈ గ్రాఫిక్స్ కార్డు ఎంత మెమొరీ ఉంది అన్నది మీరు తెలుసుకోవచ్చు. సో దానికోసం అనేసి మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు విండోస్ ఉంది కదా, సో ఈ విండోస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో లేదు అనుకుంటే మనకు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ అని మనం టైప్ చేసుకొని సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఈ సెట్టింగ్స్ అని టైప్ చేసి మనకు దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ సిస్టమ్ డిస్ప్లే కనిపిస్తూ ఉంది కదా, సో సిస్టమ్ మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే పైన డిస్ప్లే కనిపిస్తుంది కదా, సో ఈ డిస్ప్లే మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి మనకు కొద్దిగా కిందికి స్క్రోల్ చేసామంటే మనకు అడ్వాన్స్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ అడ్వాన్స్డ్ డిస్ప్లే సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ అడ్వాన్స్డ్ డిస్ప్లే సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోగానే మనకి కొద్దిగా కిందికి స్క్రోల్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ చేయగానే మ్యాక్సిమం విండోస్ 10 అందరికి కూడా ఈ విధంగా ఉంటుంది. సో విండోస్ 7 వాడుతున్న వాళ్ళకు కూడా ఈ విధంగా ఆప్షన్స్ ఉంటే మాత్రం మీరు అప్పర్ డౌన్ ఏమన్నా తేడా ఉంటాయి కానీ కాకపోతే మనకు ఈ మెథడ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా. సో డిస్ప్లే అడాప్టర్ ప్రాపర్టీస్ అని మనకు కనిపిస్తూ ఉంది కదా, సో ఈ డిస్ప్లే అడాప్టర్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా చూపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే నాకు కోర్ i5 అని చూపిస్తూ ఉంది, ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డు గురించి మనకు తెలుపుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే టోటల్ అవైలబుల్ గ్రాఫిక్స్ మెమొరీ అనేది 2586 MB ఉంది. అంటే నాకు 2 GB పైనే నాకు గ్రాఫిక్స్ కార్డు ఉంది. సో అందులో నాకు వచ్చేసి వీడియో మెమొరీకి 640 MB మనకు వీడియోకి మెమొరీకి కన్జ్యూమ్ అయిపోయి నాకు మిగిలింది ఎంత ఉందంటే 1946 MBగా మనకు ఉందన్నట్టు. సో మ్యాక్సిమం 2 GB కంటే ఎక్కువ గ్రాఫిక్స్ కార్డు ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో నార్మల్ వీడియోస్ చేసే వాళ్ళకైనా కానివ్వండి, లేకపోతే మినిమం ఉండాలండి మనకు. సో ఈ గ్రాఫిక్స్ కార్డు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడే మీకు వీడియోస్ లాగ్ అయ్యి మనకు డిస్ప్లే అవ్వడము, లేకపోతే అదేవిధంగా వీడియోస్ సరిగా రాకపోవడం, అదేవిధంగా గేమ్స్ సరిగా మనం ఆడలేకపోవడం, సో దీంట్లో బఫరింగ్ అవ్వడం, సో హై రెజల్యూషన్ సాఫ్ట్వేర్స్ అనేవి మనం ఉపయోగించుకోలేకపోవడం, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్న మనం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి మీరు ముందే చెక్ చేసుకోండి మీకు యొక్క గ్రాఫిక్స్ కార్డ్ ఎంత ఉందా అనేసి. సో 2 GB కన్నా తక్కువ ఉందంటే మాత్రం మీరు అప్గ్రేడ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఆ వీడియోని అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.